ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఏప్రిల్ 13వ తేదీ సోమవారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏప్రిల్ 13వ తేదీ సోమవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో మీరు ప్రతి అడుగు కూడా ముందుకు వేయగలుగుతారండి. మీరు కోరుకున్న ప్రతి పనిని కూడా ఎంతో చక్కగా తీసుకువెళ్ళగలుగుతారు. అనుకున్న ప్రతి పనిని ఆచరణలో పెట్టడం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఏ పనిని వాయిదా వేసుకోవటం కానీ వెనుకంజ వేయటం కానీ ఇలాంటివి లేకుండా అన్ని విషయాలలోనూ కూడా మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. గతంలో ఏదైతే పెండింగ్‌లో ఉండిపోయిన పనులు కానీ, జరగలేని పనులు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఒక కొలిక్కి తెచ్చుకునే అవకాశం ఈరోజు మీకు లభిస్తుందండి. ముఖ్యంగా ఏదైతే పనులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా మీరు చకచక ముందుకు తీసుకువెళ్ళాలనే ఆలోచనతో ప్రతి పనికి కూడా ప్రణాళిక వేసుకుంటూ ముందుకు వెళ్ళటం కూడా మీకు మరింతగా విజయాలనిచ్చే విధంగా ఉండబోతుందండి. ఆర్థికంగా కూడా ఎంతో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఆర్థిక లావాదేవీలను చక్కగా జరపగలుగుతారు. మీరు అనుకున్న విధంగా ఆదాయ మార్గాలను పెంచుకోగలుగుతారు. ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే విషయంలో మరింత తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా కాలం అయితే కలిసి వస్తుంది. మీరు అనుకున్న ప్రతి పనిని చక్కగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అయితే పనిలో మాత్రం కాసింత పని భారం, ఒత్తిడి అనేవి సహజంగానే ఉంటాయండి. అయినప్పటికీ కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకంజ వేయకుండా చక్కగా అన్నింటినీ కూడా మీ భుజాల మీద వేసుకుంటూ మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా చక్కటి విజయాలను పొందగలుగుతారండి. నూతన పరిచయాలను పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. కొంతవరకు ఏదైనా విషయాలపైన కొత్త వ్యక్తులను సహవాసం చేయటం కానీ, వారితో సంప్రదింపులు జరపటం కానీ, వారి యొక్క సలహాలను తీసుకోవటం కానీ ఇట్లాంటివి కూడా చేయగలుగుతారండి. అంటే నూతన వృత్తి వ్యాపారాలలో మీరు మరింతగా చురుగ్గా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కొత్త కొత్త ఆలోచనలతో మీ నైపుణ్యాన్ని కూడా పెంచుకునే విధంగా మీ ఆలోచనలు ఉండబోతున్నాయండి. ప్రతి విషయాన్ని కూడా ఆలోచిస్తూ కూర్చోవడమే కాకుండా ఆచరణలో పెట్టుకోగలుగుతారు. అది కూడా మీకు ప్రతి పనిని చకచకా అయిపోయేందుకు మరింత అవకాశాన్ని అయితే ఇస్తుందండి. అందరూ ఆశ్చర్యపోయేలాగా మీ ప్రతి విషయంలోనూ కూడా మీరు ఎంతో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. అన్నింటినీ కూడా మీకు అనుకూలంగా మార్చుకోగలిగిన శక్తి సామర్థ్యాలను కూడా ఏర్పరచుకోగలుగుతారండి. ప్రతి విషయంలోనూ కూడా చక్కగా తెలివైన నిర్ణయాలను తీసుకోవటమే కాకుండా వాటిని అన్నింటినీ కూడా అమలుపరిచే విషయంలో కూడా మీరు మరింతగా చురుగ్గా వ్యవహరించగలుగుతారండి. అందరికీ కూడా మేలు చేసే విధంగా ప్రతి పనిని చేయాలి అనుకోవటం, అందరి అభివృద్ధిని కోరుకోవటం, మీ యొక్క అభివృద్ధినే కాకుండా అందరి 10 మందికి మేలు చేసే విధంగా మీపై ఆధారపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి బాగోగులను కూడా చూసుకుంటూ వారికి కూడా మంచి జరగాలి అనే ఆలోచనతో మీ ప్రతి అడుగు వేయటం మరింతగా మీకు ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. అంతేకాకుండా మీపై ఆధారపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఎంతో చక్కటి మేలునైతే చేకూర్చబోతుందండి. గతంలో ఏర్పడిన చికాకులను కానీ, ఒడిదుడుకులను కానీ, ఆర్థికపరమైన ఒత్తిళ్లను కానీ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నింటి నుంచి కూడా చక్కగా బయటపడగలుగుతారు. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా కాలం కలిసి వచ్చి దైవ బలంతో మీ ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్తూ లాభాల బాటలో నడిపించుకోగలుగుతారండి. వృత్తి వ్యాపారాలలో మరింత అభివృద్ధిని చూడగలుగుతారు. పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవి కూడా లాభాల బాటలో వెళ్ళటం కూడా జరుగుతుందండి. అయితే ఎప్పుడు కూడా కొత్త వ్యక్తుల పరిచయాలు జరిగినప్పుడు కొంతవరకు వారి యొక్క సలహాలు తీసుకున్నప్పటికీ కూడా మీ యొక్క రహస్యాలను ఏవైతే ఉన్నాయో వ్యక్తిగత రహస్యాలను కానీ, ముఖ్యమైన వ్యవహారాల రహస్యాలను కానీ వారికి తెలియచేయకుండా మీకు ఎంతవరకు అవసరమో అంతవరకు వాటితో మాట్లాడుతూ మీ యొక్క సంభాషణలు ముగించడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు అనుకున్న ప్రతి పనిని కూడా చక్కగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా విజయాలను పొందగలుగుతారండి. ఎవరైతే నూతన వస్తువులను కానీ, వాహనాలను కానీ, బంగారాన్ని కానీ ఇలా విలువైన వస్తువులను కొనుగోలు చేయాలి అని కోరుకుంటున్నారో అటువంటి వారందరికీ కూడా ఈరోజు చక్కగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కోరుకున్న ప్రతి పనిని కూడా ఆచరణలో పెట్టుకోగలుగుతారు. వాటి కోసం ముందడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. అన్ని విషయాలు కూడా మీకు అనుకూలంగా మారటమే కాకుండా పనిలో ఎలాంటి పనిభారం ఉన్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకంజ వేయకుండా రోజు ముగిసే సమయానికి మీరు ఏవేవైతే ప్రణాళికలను వేసుకుంటున్నారో వేటినైతే ఆచరణలో పెట్టాలి అని కోరుకుంటున్నారో వాటన్నిటినీ కూడా చక్కగా ఆచరణలో పెట్టుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి.
ప్రతి విషయంలోనూ కూడా ముందు చూపుతో వ్యవహరించగలుగుతారు. ఈ రోజు వరకు మీ ఆలోచనలే కాకుండా ఈ నిర్ణయం తీసుకోవటం వల్ల భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఉంటాయి, భవిష్యత్తులో వీటిపైన ఏ విధంగా మనం స్పందించాలి అనే ఆలోచన ఈరోజు ఎక్కువగా ఉంటుందండి. అంటే ప్రతి వ్యవహారాన్ని ముందు చూపుతో ఆలోచించి నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. ప్రతి విషయంలోనూ కూడా చక్కగా చురుగ్గా వ్యవహరించడమే కాకుండా మీ చుట్టూ ఉన్న వ్యక్తులను కూడా మీరు చక్కగా అన్ని విషయాలలోనూ కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అంటే ఎక్కడ ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా వారిని ఓర్పుతో, నేర్పుతో వారికి అన్ని విషయాలలోనూ అవగాహన కల్పిస్తూ ముందుకు తీసుకువెళ్ళటం. అంతేకాకుండా వారికి అన్ని విషయాలలోనూ మీదైన శైలిలో కొంతవరకు సహాయ సహకారాలను అందించడం కూడా మీ యొక్క ప్రత్యేకతగా ఉంటుందండి. ప్రతి విషయంలోనూ కూడా పని భారం ఉన్నప్పటికీ మీ యొక్క పనులన్నీ ముందుకు వెళ్ళటం మానసికంగా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. దాని వలన కూడా మీరు మరింత రెట్టింపైన ఉత్సాహంతో మీ ప్రతి పనిని కూడా ఆచరణలో పెట్టుకుంటూ వెళ్ళగలుగుతారు. ప్రత్యేకంగా మీ యొక్క ఆలోచన విధానం మీద మీ యొక్క ప్రతి అడుగు ఆధారపడి ఉంటుందండి. గొప్ప ఆలోచనలతో, చక్కని వ్యక్తిత్వంతో అందరిని మెప్పించుకుంటూ, ఎవరిని నొప్పించకుండా అన్ని విషయాలలోనూ కూడా మీకు అనుకూలంగా మార్చుకుంటూ, చక్కగా అందరి సహాయ సహకారాలతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అదేవిధంగా అందరి మనస్సుల్లోనూ కూడా మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని కూడా సంపాదించుకోగలుగుతారండి. అది మీ వ్యక్తిత్వం వలన, మీ మాట తీరు వలన అదంతా సాధ్యమవుతుంది. చక్కగా పలానా వ్యక్తి అంటే ఇంత మనసున్న మనిషి, ఇంత చక్కగా అందరితోనూ మన్ననగా ఉండే వ్యక్తి, అందరికీ సహాయపడే వ్యక్తి అనే ఒక చక్కటి గుర్తింపును కూడా ఈరోజు పొందగలుగుతారండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా వారు ఆచరణలో పెట్టుకుంటూ చక్కగా ముందుకు తీసుకువెళ్ళగలగటం, అందరి మాట ఒకటే ప్రతి నిర్ణయాన్ని తీసుకోవటం మానసికంగా మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు కొంతవరకు జాగ్రత్తలు వహిస్తూ మీ ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజున ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారండి. అనుకున్న ప్రతి పనిని కూడా ఆచరణలో పెట్టుకోగలుగుతారు. ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారు. తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ వేటికైతే హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ పెట్టుబడులు పెట్టగలుగుతారు. అనుకున్న విధంగా లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగంలో ఉన్నారో అటువంటి వారికి కూడా, ఉద్యోగస్తులైన వారికి కూడా మీ పనులన్నింటినీ ఎంత పనిభారం ఉన్నప్పటికీ కూడా సకాలంలో బాధ్యతగా నిర్వర్తించుకుని పనికి తగిన గుర్తింపును పొందుతూ గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ మీ వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపించుకుంటూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజునైతే చక్కటి ఆదాయంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి.
చక్కగా చక్కటి ప్రణాళికలను వేసుకుంటూ రోజు ముగిసే సమయానికి అన్నింటినీ అమలుపరుచుకుంటూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ ప్రతి పనిని ఎంతో చక్కగా గలుగుతారు, ఆచరణలో పెట్టుకోగలుగుతారు, తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అనుకున్న ప్రతి పనిని ముందుకు తీసుకువెళుతూ కొత్త ఆలోచనలతో మరింతగా మీరు చక్కగా మీ యొక్క సన్నిహితుల సలహాలను తీసుకుని ప్రణాళికలన్నీ అమలుపరుచుకుంటూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. కోరుకున్న విధంగా చక్కటి ఆదాయాన్ని సంపాదించుకొని పనికి తగిన గుర్తింపును పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా చక్కటి నిర్ణయాలతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అనుకున్న ప్రతి ప్రణాళికను అమలుపరుచుకుంటూ మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ మీరు చక్కగా ఆచరణలో పెడుతూ అన్ని విషయాలలోనూ కూడా లాభాలు పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని మీ జీవిత భాగస్వామి నుంచి చక్కటి సలహాలను తీసుకుంటూ వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటూ ఇద్దరి మాట ఒకటే కాసింత విరామ సమయాన్ని గడుపుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా కొత్త ఆలోచనలతో మీ భవిష్యత్తుకు సంబంధించిన చక్కటి ముఖ్యమైన వ్యవహారాలను చక్కబెట్టుకోగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో మీ ప్రతి బాధ్యతను కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. నూతన పరిచయాలతో మరింతగా ముందుకు వెళ్ళగలుగుతారు. 10 మందికి మేలు చేసే విధంగా చక్కటి ఆలోచనలను అమలుపరుచుకుంటూ గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం, మీకు అనుకూలమైన విధంగా మార్పులు జరగటం, మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన నిర్ణయాలు తెలియటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద అనుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా ఈ రాశి వారు ఈరోజు అన్ని విధాలుగా ముందుకు వెళుతూ సంతోషంగా మీకు కోరుకున్న పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతలకు పచ్చని ఆహారాన్ని వరిగడ్డిని గాని తోటకూరని గాని ఆహారంగా తినిపించడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.